హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో మిర్చి బజ్జీని ఈజీగా ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా నేను దొడ్డు మిర్చీస్ని తీసుకున్నాను. సో ఇలాంటి సైజులో ఉంటే మిర్చి చాలా బాగా వస్తుంది. దీన్ని మంచిగా నీళ్ళల్లో వేసుకొని కడిగేద్దాం. ఈ మిర్చీలను కడిగేసిన తర్వాత ఇప్పుడు ముందు ఒక ప్లేట్ తీసుకొని మిర్చి మధ్యలో నుంచి ఒక చాక్తోని నీట్గా కట్ చేద్దాం. చూడండి, వీడియోలో చూపెట్టిన విధంగా ఇలా నీట్గా కోయాలి మధ్యలో నుంచి. చాలామంది ఇలా కోసిన తర్వాత లోపల ఉన్నదాన్ని తీసేయరు. దానివల్ల ఏమవుతుందంటే మనం తిన్నప్పుడు కారంగా అనిపిస్తుంది మిర్చి. కావున ఇలా లోపల ఉన్న వాటిని తీసేస్తే మనం డైరెక్ట్గా తినేయచ్చు, ఏమి కారంగా అనిపించదు. సో ఇలా అన్ని మిర్చిలో ఉన్న వాటిని కూడా ఇలానే తీసుకుందాం. మీకు కావాలంటే అలానే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది మిర్చి. ఇలా అన్ని మిర్చిలో నుంచి అన్నిటిని తీసేసి నీట్గా ఇలా చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే అల్లాన్ని తీసుకున్నాను, దీన్ని మంచిగా దంచాలి. ఇలా ఎప్పటిది అప్పుడు చేసుకొని వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో దీన్ని దంచుకున్న తర్వాత పక్కన తీసేద్దాం. దాని తర్వాత ఏం చేయాలంటే ఇందులోనే నేను చింతపండును వేసుకుంటున్నాను. చింతపండును వేసుకొని దీన్ని కూడా మంచిగా దంచేసి తర్వాత దీంట్లోనే జీలకర్రని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం, ఇవన్నీ వేసేసుకొని మంచిగా దీన్ని దంచాలి. ఇలా మంచిగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందులో అల్లం కూడా వేయాలి. ముందు మనం దంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. మీకు ఎంత శనగపిండి కావాలో అంత శనగపిండిని తెచ్చుకోండి. శనగపిండిని తెచ్చుకొని అలానే యూజ్ చేయకండి, దీన్ని మంచిగా జల్లెడ పట్టాలి. జల్లెడను కూడా ఈజీగా ఎలా పట్టాలో ఇప్పుడు మీకు మంచి ట్రిక్ చెప్తాను. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ పిండి కలుపుదాం. ఇందులో కొంచెం ఓమ కూడా వేసుకున్నాను, రుచి చాలా బాగుంటుంది ఓమ వేసుకుంటే. జల్లెడ ఎలా పట్టాలి అంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో మనం ఇప్పుడు శనగపిండిని వేసుకుందాం. సో ఇలా శనగపిండిని వేసేసి ఇలా గ్లాస్ నిండా వేసిన తర్వాత ఆ జల్లెడను దీనిపైన వేసి దాన్ని మళ్ళీ బౌల్ పైన పెట్టాలి. ఇలా గ్లాస్తోని పిండిని మంచిగా జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు ఈజీగా మనకు పిండి అంతా జల్లెడ అయిపోతుంది, పక్కన కూడా పడకుండా నీట్గా అవుతుంది పని. సో ఇలా శనగపిండిని తీసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో ఇప్పుడు చూపెడతాను. ముందు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. వీటినన్నిటిని వేసిన తర్వాత మంచిగా నీళ్లు వేసి నీట్గా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. ఉండలు లేకుండా ఉంటే మిర్చి అనేది మంచిగా కరకరలాడుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం పిండిని కూడా రెడీ చేసేసాం కదా, దీని తర్వాత ఏం చేద్దామో చూద్దాం. సో మనం అంతా కలిపేసిన తర్వాత ముందే వేసుకోవచ్చు, కానీ నేను ముందు మర్చిపోయాను, అందుకోసం ఇప్పుడు వేస్తున్నాను. బియ్యం పిండిది. సో ఇలా బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి ఎందుకంటే బియ్యం పిండి వేసుకుంటే మిర్చి బజ్జీ అనేది కరకరలాడుతూ వస్తుంది. సో ఇది కూడా వేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకొని దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ముందు నూనె వేడయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే కొంచెం పిండిని తీసి నూనెలో వేయాలి. ఆ పిండి పైకి వస్తే నూనె మంచిగా వేడైనట్టు. చూడండి, ఇందులో చూపెట్టినట్టు పిండి అనేది పైకి వస్తే అప్పుడు మనం మంచిగా మిర్చీలను వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వస్తే మిర్చీలను వేసుకోవచ్చు. సో ఇప్పుడు మిర్చీలను తీసుకొని ఒక్కొక్కటిగా నెమ్మదిగా నీట్గా వేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వేసుకొని నెమ్మదిగా ఈ మిర్చీలని ఇంకో సైడ్కి మళ్ళించాలి. మంచిగా చాక్లెట్ కలర్ వచ్చేంత వరకు చేస్తే మిర్చీలు అనేటివి మంచిగా లోపల కూడా మంచిగా కుక్ అయి కరకరలాడుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చాయో మిర్చీస్ని. ఇప్పుడు అయిపోయిన వాటిని మంచిగా ఒక టిష్యూ వేసేసి
అందులో ఈ మిర్చీస్ని వేసేసుకుంటే నూనె కూడా మంచిగా వెళ్ళిపోతుంది. మిర్చీస్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ వీడియో చూసి ఇంట్లో ట్రై చేస్తే కామెంట్స్లో ఎలా వచ్చాయి అనేది తెలియజేయండి. చూడండి ఎంత స్మూత్గా ఎంతో టేస్టీగా అయ్యాయి మిర్చీస్ అన్నీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే మిర్చీస్ని ఎలా ఈజీగా చేసుకోవాలి అనేది. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్స్లో తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.